హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారము. డిపార్ట్మెంట్ సిఐఎస్ఐ సార్కి అందరికీ మెమరనా ఇచ్చినాము. మన రాజధాని గురించి, అమరావతి రాజధాని గురించి కొంతమంది కోతులు ఇది వేష రాజధాని అని నిన్న 7వ తారీఖు ప్రెస్ మీట్ లో సాక్షి ప్రెస్ మీట్ లో వచ్చింది. ఇది చాలా అన్యాయము. వాళ్ళు ఎన్నో జరిగినాయి. మాది వచ్చిన సంవత్సరం తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు. రోడ్లు చూడండి, పిల్లలకు చదువులు, చిన్నపిల్లలు మంది రాజధాని ఏది అంటే ఏమని చెప్పుకుంటారని మేము అప్పుడు టీడీపీలోనే ఉన్నప్పుడు చాలా బాధపడే వాళ్ళము. అమరావతిలో మహిళలు ఎంతో మంది నిరాహార దీక్ష కూర్చున్న ఆడవాళ్ళు అనుకోకుండా కొట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్. అది అట్లాంటి జగన్ అసలు దుర్మార్గుడు కాబట్టే 11 సీట్లు వచ్చినాయి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు దేవుడు కాబట్టి 150 పైన 160 సీట్లు వచ్చినాయి. తెలుగుదేశం వచ్చి సంవత్సరం అయింది, అయినా మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాం. అక్కడ అమరావతి, ఇక్కడ పల్లెల నియోజకవర్గంలోన, మొన్న కడప జిల్లాలోన, పులివెందుల కడప జిల్లాలోనే కన్ను చూపుల జనం వస్తుంటారు, పోతుంటారు, ఇసుకేస్తే రాలేరు. అది చూసి ఓర్వలేక ఈ రోజు ఈ సాక్షి విలేకరులతోన ఈ ఆడళ్ళు నియోజకవర్గమే కాదు ప్రతి రాష్ట్రంలోన ఆడళ్ళు నియోజకవర్గమేమి మోడీ వరకు మొత్తం మన ఈ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అందరూ ఆడోళ్ళకి ఇది అవమానకరం. వేషానకూడదు వాడు విలేకరు. వాడిని ఎక్కడ తిరిగి మేమేంటే ఇప్పుడు ఈడే చంపేస్తుంటుంది. మాకు వాడు కళ్ళకు కనపడదే అన్నోడు శ్రీనివాసులు, కృష్ణమరాజు వెంటనే చంపుతాం కూడా. వాడిని అరెస్ట్ చేయాలి. ఇద్దరిని అరెస్ట్ చేసి జగన్ కు బుద్ధి చెప్పాలా. ఇన్నాళ్ళు సీఎం గా ఉన్నప్పుడు తెరలు కట్టుకొని వస్తుండే, ఇప్పుడు మంది లేకొచ్చి అట్లా ఇట్లా అని తెలుగుదేశం ఆయన పెద్ద ఆయన అనకూడదు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అన్ని మంచి పనులు చేస్తుంటే ఈ రోజు ఈ నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాము అన్న సోదరులు, నారాయణ సమన్న, శ్రీనివాసులు, ఈ పిల్లలు, ఈశ్వర్లు అంత నియోజకవర్గాన్ని ఒక కుటుంబ సభ్యులుగా తీసుకొని వచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తుంటే ఓర్వలేక ఇప్పుడు ఆడోళ్ళని అడ్డం పెట్టి ఆడోళ్ళని తిట్టి ఆడోళ్ళు గలం తిప్పినారంటే ఆడోళ్ళ చేతిలోనే మీ వైఎస్ఆర్ రాజ్యం అంతమవుతుందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ రోజు గుంతకల్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకురాలంతా మాట్లాడుతున్నామేమో జయరామన్న ఆధ్వర్యం, మన ఎమ్మెల్యే జయరామన్న ఆధ్వర్యం గురించి. ఇప్పుడు సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గాని, కృష్ణంరాజు గాని మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా అని అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్ మేము మా ఆడోళ్ళంతా ఒకటే పాయింట్ పైన ఉన్నాము. మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడోళ్ళు వేషలే? మీ ఇంట్లో ఆడోళ్ళు వేషలైతే మేము కూడా వేషలైతాం. ఎట్లా అంటారు మీరు ఎట్లా అంటారు మమ్మల్ని వేషలు అనేసి? ఎందువల్ల అంటారు మీరు? అంటే మా అమరావతి చూసి ఓర్చుకోలేకనా? మేము దేవతలుగా పూజిస్తా అంటే అమరావతిని మీరు వేషలు అంటారా? ఏం చూసి అన్నారు మీరు? ఒక్కసారి మా ముందుకు వచ్చానండి, నియోజకవర్గాలకు వచ్చానండి, మీరు వేషలు అనేసి ఎట్లా మాట్లాడతారు మీరు? ఏం చూసి మాట్లాడుతున్నారు మీరు? అంత ఓర్చుకోలేకపోతున్నారా మీరు? మా ముందుకు రండి, అంత ధైర్యం ఉంటే గినా. ఎవరు మూలంగా మాట్లాడుతున్నారు మీరు? అంటే మా చంద్రబాబు నాయుడు ఏం మాట ఇచ్చి తప్పన్నారు? చెప్పండి, మీరు చెప్పండి, చెప్తా నేను. మాట ఇచ్చిన మా మనిషి ఇప్పుడు సంవత్సరం 10 నెలలు కాకముందే మా పథకాలన్నీ వర్తిస్తానే. మాకి ప్రజలకు వచ్చి అడగండి, మీరు మహిళలను అడగండి, ఏమన్నా మీరు వర్తించలేదా అని ముందుగా అడగండి. అట్లాంటి కాకుండా మీరు మధ్యలో ఈ మాటలు మాట్లాడితే చాలా ఇదిగా ఉంటుంది. మీరు వేషలు అనడం చాలా పెద్ద ఇదిగా అవమానం అనిపిస్తుంది మాకు. మీ మహిళలకే అవమానం అనిపిస్తుంది. మీ భార్య, పిల్లలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళంతా ఎవరు లేరా మీకు? ఇట్లా మాట్లాడతారు ఒక జర్నలిస్ట్ అయి ఉండి కూడా. మీరు ఏం చూసి మాట్లాడుతున్నారు? మీరు అడగండి. మా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అడగండి, మేము సమాధానం చెప్తాం మీ పార్టీ తరఫున. అలాగాని మీరు దుష్ప్రశ్న మటుకు అసలు చేయొద్దండి. మా ముందుకు రండి, ఇట్లా మా ముందుకు రండి. ఇప్పుడు అందుకే మెమోరాండం ఇచ్చాం మా జయరాం ఎమ్మెల్యే ఆధ్వర్యంలోన. మా ముందుకు వచ్చి మహిళలతో మాట్లాడండి, మేము ఒప్పుకుంటాం. కానీ ఇట్లా మటుకు చేయొద్దండి దయచేసి. ఈ మీకు మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని ఫస్ట్ చర్య తీసుకోమని చెప్పాం మేము.
ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీరు ఫస్ట్ అరెస్ట్ చేయాలి. మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మా మహిళలకు నిద్ర రాదు. ఫస్ట్ ఈ మాట మాట్లాడినారు మీరు. ఎట్లా మాట్లాడతారు మీరు? మీరు వేషలైతామా మీ మాటలంతా? ఏం చూసి మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు వేషలు అనేసి? ఈ అవకాశం ఇచ్చిన మాకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మేము ఇక్కడ విచ్చేసిన వంటి తెలుగు మహిళలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మేము సిఐ గారికి మేము లెటర్ ఇచ్చాము. ఇక్కడ ముందుగా మమ్మల్ని వేషులు అన్న, ఈ రాష్ట్రమే వేషులు అని అన్నారు. అలాంటిది ఎలా అంటారని చెప్పి మేము కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని ముందుగా ఫస్ట్ అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టి మా మహిళలకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వాళ్ళకి అక్క, చెల్లెలు, కూతురు, తల్లి అందరూ ఉంటారు. వాళ్ళందరూ వేషులు అవుతారా? కాబట్టి వాళ్ళు ఆ మాట మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళని అవన్నీ మాట్లాడకూడదు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కలిసి గుంటకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాము. కొమ్మినేని శ్రీనివాసరావు తర్వాత కృష్ణంరాజు గారు వేశ్యల రాజధాని అని సంభవించినారు. కనీసం నీకు అమరావతి రాజధాని ఎందుకన్నారో తెలుసా? అమరుడు అంటే చావు లేనివాడు కాబట్టి అమరావతిని నిర్మిస్తే చావు లేకోకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో అమరావతిని అమరుడు అనే పేరుతో అమరావతి అన్నారు. అమరుడు అంటే చావు లేనివాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నారు. బేకూఫ్ నాయాళ్లకు ఏమీ తెలియకుండా ఊరికినే మాట్లాడుతున్నారు. కనుక ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టాలి. లేదని అంటే ఒక్కసారి అయితే ఏదో తప్పుగా మాట్లాడాడు అని అనుకుంటున్నాము. ప్రతిసారి కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వేశ్యల రాజధాని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. వేశ్యలు పత్రికలలో వచ్చినాయంట అని అంటున్నారు. మరి మీ అందరూ కూడా నువ్వు అదే రాజధానిలో ఉన్నావో, మరి ఎక్కడున్నావో ఆంధ్రప్రదేశ్ అన్నావు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ లో నీవు కూడా ఉన్నావు, నీ కుటుంబ సభ్యులంతా ఉన్నారు కాబట్టి ఎవరైతే మీరు అన్నారో మీరు కూడా వేసలేనని మేము భావించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ అవమానకరమైన మాటలు అందరికీ కూడా వర్తిస్తాయి కాబట్టి మీరు కూడా చాలా నోరు భద్రంలో పెట్టుకోవాలి. ఒక జర్నలిస్టు ఏదో తెలియకోకుండా వేరే మాట్లాడాలి అనుకుంటాము. ఒక డిబేట్ లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చూస్తుంటారు డిబేట్ ను. అట్లాంటి డిబేట్ లో మీరు ఎలా మాట్లాడాలి? ఒక మొరట వాళ్ళు అయితే ఏదో తెలుసో తెలియకో మాట్లాడినారు. చదువు సంస్కారం లేదు కదా పాపం, ఏం తెలుస్తుంది అనేకి. ఒక విఘ్నత కలిగిన ఉండి, ఒక జర్నలిస్ట్ వై ఉండి నువ్వు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఏ డిబేట్ లో అయితే వేశ్యల రాజధాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజధాని వేశ్యలు అని మాట్లాడావో నువ్వు అక్కడే ఆ డిబేట్ లోనే నువ్వు బహిర్గతంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. అంతవరకు కూడా మేము ఈ పోరాటము కొనసాగుతూనే ఉంటుంది.